తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, జగన్మాత వైభవం గురించి చెప్పుకుంటున్నాం కదా. అవునండి. ఈరోజు ఏ నామం గురించి వివరిస్తారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందు అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జగన్మాత వైభవంలో నేను కొన్ని ఎపిసోడ్లు ధ్యానం గురించి చెప్పాను. అవునండి. మధ్యలో ఒకటి రెండు చెప్పలేదు. ఇక్కడి నుంచి చెప్పేవన్నీ కూడా ఆ ధ్యానానికి సంబంధించినవే ఉంటాయి. ధ్యానానికి సంబంధించినవి ఉంటాయి. చెప్పానుగా ధ్యానం ఇప్పటి వరకు ఆ శ్లోకము, భావము, భావార్థము, భావన, ధ్యానం, ఈ నాలుగు కూడా మళ్ళీ తెలుసుకుందాము. అలాగే ఇక్కడ ఈ శ్లోకం నుంచి, ఈ స్టాంజా నుంచి కొన్ని పరిహారాలు మొన్న దాంట్లో చెప్పుకున్నాంగా మనం. అన్యోన్యమైన దాంపత్యం కావాలంటే ఏంటి? అవునండి. అసలు వివాహం జరగాలంటే లలితా సహస్రనామంలో ఏ నామం చదవాలి? మంచి యోగ్యుడైన భర్త లభించాలి అంటే వివాహం కాని వారు ఏ నామాన్ని చదవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. 29 నామాలు, సహస్రనామాల్లో 29 నామాలు తెలుసుకున్నాము. ఇప్పుడు 30వ నామానికి వచ్చాం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అనే నామం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, ఈ నామాన్ని కనుక సంపుటీకరణ చేసి వివాహం కానివారు కనుక చదివితే శీఘ్రంగా పెళ్లి కుదురుతుంది. యోగ్యుడైన భర్త లభిస్తాడు. భార్య ఏమనండి, భర్త అవనండి. అంటే ఆ అమ్మవారి నామాన్ని, అందుకే దీని గొప్పతనం చెప్తాను. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, కామేశ్వరునిచే కట్టబడిన మంగళ సూత్రముచే ప్రకాశించడి మెడ భాగము కలది. మెడ భాగము అంతే కదా, కంఠంలోనే కదా. అవునండి. ఇక్కడ అందుకే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, ప్రకాశించేటువంటి కంఠ భాగము కలది. మాంగళ్యంతో చూడండి, పెళ్ళైన వెంటనే ఆ నవవధువు కళ చూసారా ఎలా ఉంటుందో. ఆ పురుషుడు కంఠభాగములందు సూత్రములు కట్టగానే చాలా శోభాయమానంగా ఉంటుంది. పెళ్లి కళ వచ్చేసిందంటారు చూడండి. ఇక్కడ చూడండి, భగవంతుడికి అందుకే దేవుడికి కళ్యాణాలు ఎందుకు చేస్తారు తెలుసా మీకు? చెప్పండి. తిరుపతిలో చేస్తుంటారు, శ్రీశైలంలో చేస్తుంటారు. లోక కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు. వారి కళ్యాణం సంకల్పంలో కూడా చెప్తారు, లోక కళ్యాణార్థము అనేసి. భగవంతుడి కళ్యాణాలు ఎందుకు జరుగుతాయి అంటే లోక కళ్యాణార్థం జరుగుతూ ఉంటాయి. మరి ఈ లోక కళ్యాణార్థమే అమ్మవారి కంఠంలో కామేశుడు మంగళసూత్రాన్ని కట్టాడు. అందుకే సృష్టించబడేటప్పుడు, ప్రళయంలో వెళ్ళిపోతున్నప్పుడు సాక్షిభూతులైన వారు వారిద్దరే, కామేశ్వరుడు, కామేశ్వరి. ఆ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధర, ఎవరి కామేశ్వరుడు? శ్రీచక్రములో బిందు మండల నివాసై నిశ్చలంగా ఉంటాడు. ఆయనే మహాశివుడు. ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాడు ఆయన. సదాశివుడు. అతనిచే కట్టబడిన మంగళసూత్రముచే శోభిల్లుతున్నది పరాశక్తి లలితాదేవి. అందుకే కామేశబద్ధ మాంగళ్య, కామేశ్వరుడిచే బద్ధమైన మాంగళ్య సూత్రములను ధరించింది కాబట్టి, సూత్రములతో శోభిల్లుతున్నది కాబట్టి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఈ నామంలో ఎన్నో విశేషాలు ఉన్నాయండి. సప్త ఋషులు ఉంటారు ఈ నామంలో. అంటే ఆ మంగళసూత్రంలో ఎంతమంది ఉంటారో చెప్తాను నేను. మంగళసూత్రం, అందుకే దాన్ని మంగళసూత్రము అని ఎందుకంటారు? మంగళమైన సూత్రము, మంగళమైన సూత్రము ఎందుకంటారో తెలియజేస్తాను. అన్యోన్యమైన దాంపత్యంలో శివశక్తులిద్దరూ విరుద్ధమైన స్వభావాలతో ఉంటారు. అదేమిటండి? మరి అంతే కదండి. స్వామి ఎప్పుడూ కూడా జ్యోతిలాగా స్థిరంగా ఉంటారు. చైతన్యం ఎక్కడికి కావాలంటే అక్కడికి విస్తరిస్తూ ఉంటుంది. ఆవిడ చైతన్య ప్రవాహము, ఈయన నిశ్చలము. హాయిగా కళ్ళు మూసుకుని తపస్సు చేస్తూ కూర్చుంటారు ఆయన. ఆవిడ చైతన్య స్వరూపిణిగా అన్ని మూలలకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే చూడండి, ఆవిడ ఎప్పుడూ కూడా
చైతన్యమే. చైతన్యంగా ఉంటుంది, స్వామి నిశ్చలంగా ఉంటారు. అంటే భిన్న విరుద్ధమైన స్వభావాలు కదా రెండు. అవును కదా. ఇక్కడ అదే చెప్తున్నారు. కానీ అవ్యాజమైనటువంటి దాంపత్యం, అన్యోన్య దాంపత్యం. ఆవిడికి తెలియకుండా ఈయనేమి చేయరు, ఈయనకి తెలియకుండా ఆవిడేం చేయదు. అన్యోన్యమైన దాంపత్యము. అంటే నేను పోయిన దాంట్లో కూడా చెప్పాను, మనసే ఎరిగి కళ్ళతోనే కొంతమంది ఏం చేస్తూ ఉంటారండి, దంపతులు కళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు చాలు. అందుకే ఆ కళ్ళతోటి, అందుకే చూడండి లలితా సహస్రనామంలో ఒక నామం ఉంటుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ కళ్ళలోకి చూసిన వెంటనే గణేశ్వరుడు ఉద్భవించాడు. అంటే ఆ దాంపత్యంలో మాధుర్యం చూడండి. మనమా ఎంత చించుకుంటున్నా కానీ ఒకళ్ళు మనకు అర్థం కాదు, మనం వాళ్ళకి అర్థం కాదు. అంటే ఇక్కడ భార్యాభర్తలైన అన్నవాళ్ళు విభిన్నమైన మనస్తత్వాలు ఉన్నవాళ్లే. ఒకరు ఉత్తర ధ్రువం అయితే ఒకరు దక్షిణ ధ్రువమే ఖచ్చితంగా. అవునండి. రెండు ఏకీకృతం. ఇప్పుడు రెండు పట్టాలు ఇలాగే వెళ్ళాలి కానీ కలవతే అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ అంతే విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు. అంటే శక్తిని వీడు శివుడు ఉండలేడు, శివుణ్ణి వీడు వలచి శక్తి ఉండలేదు. అందుకే ఏం చేశాడు, అర్ధనారీశ్వరుడు అయ్యాడు ఆయన. సగభాగం తనది, సగభాగం శక్తిది. సగభాగం చేసేసుకున్నారు. అందుకే నెలవంకలు కూడా చూడండి అర్ధచంద్రాకారాన్ని ధరిస్తారు. రెండు కలిపితే పూర్ణచంద్రం. అవునండి. అర్థమైందా మీకు? రెండు కలిపితేనే కదా పూర్ణచంద్రుడు. ఆ సగం నెలవంక ఆవిడ, సగం నెలవంక అయ్యవారు పెట్టుకుంటే రెండు కలిపితే పూర్ణచంద్రుడు. ఇక్కడ అదే చెప్తున్నారు. సౌభాగ్యాభరణాలలో మంగళసూత్రం చాలా ప్రధానమైనది కదా. పంచమాంగళ్యాలలో సూత్రాలు చాలా ప్రధానమైనవి. అంటే ఇక్కడ మనకి తెలియవలసింది ఏంటి అంటే, అమ్మవారి యొక్క వాగ్భవకూటాన్ని చెప్పుకుంటున్నాం మనం. వాగ్భవకూటము. ఇక్కడ ఏముంది, విశుద్ధి చక్రం ఉంది. ఇక్కడ విశుద్ధి చక్రము ఉంది. అంటే ఇక్కడ శబ్ద విద్యా, శబ్దానికి కానీ మంత్రాలకి కానీ మూలమైన స్థానము కంఠము. మనలో భావాలన్నీ వచ్చే వాక్ కంఠము నుంచే మనకి మంత్రాలు వస్తూ ఉంటాయి. కంఠము నుంచి. నేను ఒకసారి చెప్పాను, ఓం అనేది గుప్త ప్రణవము, శ్రీం అనేది ప్రకట ప్రణవము. ఈ ప్రణవ శక్తిని ప్రకటించేది కాబట్టి ఇక్కడ ప్రణవం ఎక్కడి నుంచి వస్తుంది, కంఠం నుంచి వస్తుంది. ప్రణవ శక్తిని పలికించేది కాబట్టి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, ఆ ప్రణవాన్నే తనలో దాచుకుంది. అంటే ఇక్కడ మళ్ళీ చాలా ఉందండి. ఒక నామాన్ని చెప్పుకోవాలంటే చాలా ఉంది, ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్దాం. ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదములు 4. అవునండి, 4 వేదములు. 4. అలాగే మరీచి, భరద్వాజ, ఆంగీరస, పులస్త్య, పులహ, క్రతు, దక్ష, వశిష్ఠ, వామదేవులు అనే నవబ్రహ్మలు. వీళ్ళందరూ బ్రహ్మలు. తర్వాత కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠులు అనేవాళ్ళు 7 ఋషులు. ఆకాశంలో కూడా ఋషిమండలంలో 7 నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు చూసారా ఎప్పుడైనా? అంటారు కానీ చూస్తూనే తక్కువే కదా. గమనించండి ఈసారి. 7 నక్షత్రాలు లైన్గా ఉంటాయి. అంటే ప్రతిరోజునా కనిపిస్తాయా? ప్రతిరోజు. కానీ ఋషిమండలం అది. ఆ 7 ఋషి నక్షత్రాలు. అంటే ఇక్కడ చూడండి, వేదాల సంఖ్య 4. ఏమేంటవి? ఋగ్యజు, సామ, అథర్వణ వేదములు 4. ఋషుల సంఖ్య ఎంత? 7. 4, 7 కలిపి 11. అంటే ఇక్కడ ఏంటి, ఏకాదశ రుద్రుల్ని సూచిస్తోంది. ఇక్కడ ఎందుకు అనేది నేను చెప్తాను. మంగళసూత్రములందరి సంఖ్యా వివరాలు చెప్తున్నాను నేను. మంగళసూత్రంలో సంఖ్య ఆ వేసే దారం పోగులు కానీ ఆ పూసలు కానీ ఉంటాయి కదా, వాటి యొక్క సంఖ్యా వివరాలు ఇప్పుడు నేను చెప్తున్నవి. 4 వేదాలు, 7 సప్తఋషులు కలిపి 11. ఏకాదశ రుద్రులు. అమ్మ మాంగళ్యంలో చూడండి ఎవరెవరు వాళ్ళు. ఏకాదశ రుద్రులు అంటే తెలుసుకోండి. ఉగ్రుడు, సోముడు, శర్వుడు, మృగవ్యాధుడు,
రంతిజుడు, భిక్షుకుడు, అహిర్బుధ్నుడు, పినాకి, పాదుకేశ్వరుడు, కపాలికేయుడు, భౌముడు, వీరిని ఏకాదశ రుద్రులు అంటారు. ఏకాదశి రుద్రులు అంటారు. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ నవబ్రహ్మల గురించి కూడా మనం చెప్పుకున్నాం. అవునండి. ఇక్కడ మళ్ళీ చూడండి, 4 వేదాలు, 9 నవబ్రహ్మలు, 7 సప్తఋషులు, 11 ఏకాదశ రుద్రులు, మొత్తం ఎంత? 31. ఈ సమూహం అంతా కలిపి ఒక సమూహం కదా. ఈ ఒక సమూహము ఈ 31 కలిపి 32. ఇది ఏ అమ్మ కంఠమందు విరాజిల్లే మాంగళ్య సూత్ర స్వరూపము. పరమశివునిచే కట్టబడిన మంగళసూత్రముచే శోభిల్లుతున్న కంఠము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. అంటే 32 స్వభావములు చూసారా? సప్త ఋషులు, నవబ్రహ్మలు, 4 వేదాలు, ఏకాదశి రుద్రులు, సమూహం అంతా ఒక సమూహం, ఇదంతా ఒక సమూహం. 32. ఈ 32 గుణములు ఈ మాంగళ్య సూత్రం నందలి వివరములు అన్నమాట. ఇంకా దీంట్లో చెప్పుకుంటూ వెళ్తే కంఠాన్ని శరీరాన్ని కలిపే భాగము. అవునండి. తలని, శిరస్సుని శరీరాన్ని కలిపే భాగం కంఠం. అంటే ప్రకృతి పురుషుడు కలిసే భాగము. కంఠము శరీరము కలిసిన భాగము. ప్రకృతి పురుషుడే దాన్ని ఏమంటారు? కారణము అని చెప్పడమే. సృష్టి కదా, సృష్టి. ఎక్కడుంది? మధ్యలో కంఠం ఉంది. అక్కడ మాంగళ్యం కట్టాడు కాబట్టి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఇంకా ఈ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర అనే ఈ నామం గురించి ఇంకా చాలా చాలా విశేషాంశంలో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.